చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఓటు హక్కును వినియోగించిన తర్వాత వెలుపలికి వచ్చారు. ఇక్కడ ఎలా ఉంది ఓటింగ్ సరళి, ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పనండి, చంద్రగిరి నియోజకవర్గంలో ఎలా అనిపిస్తుంది తమ ఓటును వినియోగించుకోవడం? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు బలంగా మా మీద ఉంటాయని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం చూసినట్లయితే నారావారిపల్లిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ మీద దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు ఈ పార్టీ తరఫున తీసుకున్నారు? ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు ఎస్పీ గారికి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా స్పందించారు. అది కూడా తొందరలో రిజాల్వ్ అవుతుందని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి దాడులు అరికట్టాలని చెప్పి అధికారులని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది తప్పకుండా ఈ విధంగా చేయాలని చెప్పి మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల పైచలకు ఓటర్లు ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా జరగబోతుంది. ఈ సందర్భంగా ఓటర్లకి ఏ విధమైన పిలుపు? ప్రజలందరూ ఎవరైతే కష్టపడినారో, ప్రజలకు ఎవరైతే కష్టపడినారో, ప్రజలకి ఎవరైతే సేవ చేసే అలాంటి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ తుమ్మలగుంటలో తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. ఓటును వినియోగించిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషంగా ఉంది. నారావారిపల్లిలో ఏదైతే ఈరోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం అనే దాని మీద ఇటు ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేస్తాం. దీని మీద మరింత చర్యలు చేపట్టాలని కూడా కోరడం జరిగిందన్నారు. మనం చూస్తున్నాం. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భారీ స్థాయిలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వేలాది మంది ఉదయాన్నే ఈ ప్రాంతానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నాను. అదేవిధంగా మొదటిసారి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓటర్లందరూ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఓట్ల పండుగ జరగబోతోంది. ఇది చంద్రగిరి నియోజకవర్గంలో తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, చంద్రగిరి నుండి.